హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర, మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాము, ప్రార్థనలు చేద్దాము. భూమజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము రెండవ అధ్యాయము గీతాసారము అనేటువంటి అధ్యాయం చూస్తున్నాము. ఇంచుమించు అధ్యాయం మధ్యలోకి వచ్చేసాం, మధ్యలో నుంచి కూడా దాటేసాం మనం. సో ఈ రోజు మనము యొక్క 56, 57 శ్లోకాలు చూద్దామండి. దుఃఖేష్వనుద్విగ్నం నా సుఖేషు విగత స్పృహ వీతరాగా భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. త్రివిధ తాపములందును చలింపని మనస్సు కలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, రాగము భయము క్రోధముల నుండి విడివడిన వాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. సో 57వ శ్లోకం కూడా చూద్దామండి. చూసిన తర్వాత రెండింటి గురించి కూడా మనం చర్చించుకుందాము. యస్సర్వాత్ర నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందంతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భౌతిక జగమునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడై నిలుచును. సో చాలా చక్కని శ్లోకాలు, 2 శ్లోకాలు కూడాను. సో మనము భగవద్గీతలో స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేటువంటి యొక్క సెక్షన్ లోకి మనం రావడం జరిగింది. సో ఈ యొక్క అధ్యాయంలో మనకి 54వ శ్లోకంలో అర్జునుడు స్వామిని అడుగుతారనమాట. యొక్క స్థిత ప్రజ్ఞుడు గురించి ప్రశ్నలు అడుగుతారు. సో ఎవరికైనా గుర్తున్నాయండి ఏమడిగారు అర్జునుడు ప్రశ్నలు? ఏమడిగారు అర్జునుడు ప్రశ్నలు? స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఇంకా 4 ప్రశ్నలు అడిగారు. ఎలా ప్రవర్తిస్తాడు. కరెక్ట్ మాతాజీ. సో ఇంకొక ప్రశ్న, మొదటి ప్రశ్న కిం భాష. సో అతని యొక్క జనరల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, మామూలుగా అతని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. తర్వాత రెండవ ప్రశ్న కిం ప్రభాసేత, అతను ఏ విధంగా మాట్లాడతాడు. సో ఏ విధంగా మాట్లాడతాడు అని అంటే కనుక ఆయన మాట ఎలా ఉంటుంది అంటే కనుక దాని అర్థం ఏమిటి అంటే కనుక, సో ఆయనకి ఎప్పుడైతే కనుక ఒక గౌరవం గాని లేకపోతే అగౌరవం గాని లేకపోతే ప్రేమ గాని ద్వేషం గాని అతనికి వస్తే కనుక అతను ఏ విధంగా బాహ్యంగా అంతరంగా 2 విధాలుగా కూడా అతను మాట్లాడుకుంటాడు. సో అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేటువంటిది రెండవ ప్రశ్న అన్నమాట. ఈ యొక్క రెండవ ప్రశ్నకి మనము సమాధానం ఈ రోజు చూద్దాం 56, 57 శ్లోకాల్లో. తర్వాత మూడవ ప్రశ్న కిం ఆసిత అంటే కనుక అతను ఏ విధంగా కూర్చుంటాడు అంటే కనుక అతను తన యొక్క ఇంద్రియాలని ఏ విధంగా నియంత్రించుకుంటాడు ఇంద్రియార్థాల నుంచి అనేటువంటిది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న కిం వ్రజేత
అంటే కనుక ఏ విధంగా నడవడిక, అతని నడక ఎలా ఉంటుంది అంటే కనుక అతని నడవడిక ఎలా ఉంటుంది, ఎప్పుడైతే కనుక ఇంద్రియార్థాలు అతనికి ఇచ్చినప్పుడు అతనికి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేటువంటిది 4వ ప్రశ్న. సో ఈ 4 ప్రశ్నల గురించి కూడా మనకి 54 నుంచి 71 దాకా స్వామి చాలా డీటెయిల్డ్‌గా దీని గురించి చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే స్వామి అందరిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. స్థితప్రజ్ఞులు అవ్వండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. సో నిన్నటి శ్లోకంలో మనం చూసాం. ఏం చూసాం మనం? సో ఎవరైతే కనుక ఈ యొక్క భౌతికపరమైనటువంటి అన్ని రకాల భౌతికపరమైనటువంటి కోరికలనన్నిటిని కూడా విడిచిపెట్టి ఉంటారో, సో వాళ్ళేమవుతారంట, వాళ్ళ యొక్క మనస్సును నియంత్రించుకోగలుగుతారు. ఆ విధంగా వాళ్ళేం చేస్తారు, వాళ్ళలోనే వాళ్ళు సంతోషాన్ని వాళ్ళు పొందుతారు. ఎలా పొందుతారు అంటే కనుక స్వామి యొక్క సేవకుడు కింద. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్థితప్రజ్ఞులు అని చెప్పి జనరల్‌గా లక్షణాలు చెప్పారనమాట. సో ఈరోజు అర్జునుడు అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏంటంటే కిం ప్రభాషేత, ఏ విధంగా మాట్లాడతాడు అంటే కనుక ఎప్పుడైతే సుఖదుఖాలు, కష్టనష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా అతను ప్రవర్తిస్తాడు, ఏమి బయటికి మాట్లాడతాడు, అంతరంగికంగా, బహిరంగంగా కూడా అన్నమాట. అతని యొక్క బుద్ధి, అతని యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయి, రెస్పాన్స్ ఎలా ఉంటుంది. సో అతని పట్ల ఎవరైనా సరే ప్రేమ చూపించారనుకోండి, అతని యొక్క బుద్ధి, మనస్సు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి, అంటే ఏ విధంగా ప్రవర్తిస్తాయి. ఎవరైనా అతని పట్ల కోపంగా, ద్వేషంగా మాట్లాడారనుకోండి, సో వాళ్ళ పట్ల అతని బుద్ధి, అదే విధంగా అతని యొక్క మాటలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు. సో ఎవరైనా సరే సమానంగా పట్టించుకోకుండా అలా ఉంటే కనుక ఏ విధంగా ఆయన రెస్పాండ్ అవుతాడు. సో ఈ 3 రకాలైనటువంటి విషయాలు కూడా వచ్చినప్పుడు, ఎప్పుడు ప్రేమ కురిపించినప్పుడు ఎవరైనా సరే కోపాన్ని చూపించినప్పుడు, ఏమీ లేకుండా సమానంగా ఉన్నప్పుడు అతను వాళ్ళతోటి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఈరోజు శ్లోకంలో చూద్దాం అన్నమాట. సో ముందుగా ఏం చెప్పారు స్వామి? దుఃఖేష్వాను ద్విగ్నంనా, అంటే కనుక దుఃఖం ఎవరికైనా వచ్చినప్పుడు అతను అనుద్విగ్నంనా, అంటే కనుక అతను ఎలా ఉంటాడు, చలించనటువంటి, అనుద్విగ్నంన అంటే కనుక కలత పొందని మనస్సు ఉన్నటువంటి వాడన్నమాట. కలత పొందనట్టు మనసు చూస్తాం మనం. మనకి భౌతిక ప్రపంచంలో ఉంటే కనుక 3 రకాలైనటువంటి త్రివిధ తాపాలు, 3 రకాలైనటువంటి యొక్క సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట, మిజరీస్. సో ఏంటవి చాలా సార్లు మనం చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక క్లేశ, ఆది భౌతిక క్లేశ, ఆది దైవిక క్లేశ. సో ఎవరికైనా గుర్తున్నాయండి ఇవి? ఆధ్యాత్మిక క్లేశ అంటే ఏమిటి? మన శరీరం ద్వారా వచ్చేది. మన శరీరం ద్వారా సో ఆధ్యాత్మిక క్లేశ అంటే కనుక మన యొక్క శరీరము, అదే విధంగా మన యొక్క మనస్సు, రెండు, శరీరము మనస్సు రెండింటి ద్వారా వచ్చేటువంటి సమస్యలు అన్నమాట. తర్వాత రెండవది ఆది భౌతిక క్లేశ. ఆది భౌతిక క్లేశ అంటే ఏంటండి? ప్రకృతి విపరీతాలు, అక్కపక్కల వాళ్ళు, ప్రకృతి. సో ఆది భౌతిక క్లేశ అంటే కనుక వేరే జీవుల నుంచి మనకు వచ్చేటువంటి సమస్యలు అన్నమాట. వేరే పక్కన ఉన్నటువంటి వాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు, మన స్నేహితులు, బంధువులు, శత్రువులు, సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సమస్యలు ఆది భౌతిక క్లేశ. ఇంకా మూడవది ఆది దైవిక క్లేశ. ఆది దైవిక అంటే ఏంటండి? వానొచ్చేది, ప్రకృతి రీత్యా వచ్చేది. కరెక్ట్. సో ఏవైతే కనుక న్యాచురల్ కలామిటీస్ అన్నమాట, భూకంపాలు గాని, సునామీలు గాని, తుఫానులు గాని, సో అదే విధంగా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద జ్వరాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట, మహమ్మారిలు అన్నమాట. కరోనా గాని ఇలాంటివి అన్నమాట. ఒక్కొక్కసారి కలరా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పెద్ద పెద్ద డిసీజెస్, పాండమిక్ అంటారు కదండి. సో ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఆది దైవిక క్లేశాలు. సో మనం అందరం కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నాం మనం. స్వామి ఏం చెప్పారు ఈ యొక్క భౌతిక ప్రపంచం గురించి మనకు వస్తుంది తర్వాత అధ్యాయంలో అన్నమాట. దుఃఖాలయం అశాశ్వతం,
అని చెప్పి స్వామి చెప్పారు. ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో, ఈ యొక్క భౌతిక ప్రపంచము దుఃఖాలయము, దుఃఖాలకి నిలయము. అదేవిధంగా ఇది టెంపరరీ, అశాశ్వతము. కాబట్టి దుఃఖాలయం అశాశ్వతము అని చెప్పి స్వామి చెప్పారు మనకి. సో ఈ రకమైనటువంటి క్లేశాలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి మనకి ఎప్పుడు కూడా, కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. కానీ యొక్క స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడంట, అతని యొక్క మనస్సు ఏ విధంగా కూడా చలించదంట ఈ యొక్క తాపాలు వచ్చినప్పుడు. అదే విధంగా సుఖం వచ్చింది అనుకోండి, సుఖేషు విగత స్పృహ, సుఖం కలిగింది అనుకోండి, ఎగిరి గంతేసి ఇంకా భూమి మీద నిలబడకుండా గాల్లోనే నడుస్తూ, సో ఎవరిని కూడా పట్టించుకోకుండా నేనే గొప్పవాడిని అని చెప్పి విర్రవీగడము. సో అదే విధంగా ఉప్పొంగిపోయి ఇంకా చాలా చాలా ఎక్స్టసీలో ఉండడము. చాలా మంది ఏం చేస్తారు, ఏదైనా వచ్చిందంటే కనుక వెంటనే పెద్ద పార్టీలో అవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి కూడా చేయకూడదు. సో యొక్క 3 రకాలైనటువంటి మిజరీస్, త్రివిధ క్లేశాలు వచ్చినప్పుడు చాలా మనస్సు చెలించకుండా ఉండేటువంటి వాడు. అదేవిధంగా సుఖం కలిపినప్పుడు చాలా ఉప్పొంగిపోయి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయి అలా ఉండిపోయేవాడు కాకుండా. సో ఇంకా ఏంటంట, వీతరాగ భయాక్రోధ. వీత అంటే కనుక వీటిల నుంచి విడువడినటువంటి వాడనమాట, లేనివాడనమాట. ఏమి లేనివాడంట, రాగా. రాగ అంటే కనుక ఆసక్తి. ఆసక్తి అంటే కనుక అటాచ్మెంట్, బంధం అన్నమాట. మనకున్నటువంటి ఆస్తులు కానీ, మన కుటుంబం కానీ, స్నేహితులు కానీ, ఇంకా మన యొక్క దేశం కానీ, వీటన్నిటి పట్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆసక్తి అనేటువంటిది. కానీ చాలా చాలా ఎక్కువ ఆసక్తి అన్నమాట. అదేవిధంగా భయము, భయం కూడా లేని, కానీ ఈ యొక్క స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడికి ఏముంటుందంటే ఎటువంటి ఆసక్తి కూడా ఉండదంట. తర్వాత వీడికి రెండవది భయము, భయం అనేటువంటిదే ఉండదంట వీడికి. తర్వాత మూడోది ఏం చెప్తున్నారు, క్రోధము అంటే కనుక కోపం అనేటువంటిదే వీడికి ఉండదన్నమాట. సో అటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటారు, స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడిని ముని, స్థితప్రజ్ఞుడు, స్థిరమైనటువంటి మనస్సు గల ముని అని చెప్పి చెప్తారనమాట. యాక్చువల్గా మనకి మహాభారతంలో వస్తుంది అన్నమాట. అసలు ఈ స్థిరమైనటువంటి ముని మహాభారతంలో వానపర్వంలో వస్తుంది. నచాసా ఋషిమన్య మతం విభిన్నం. ఈ ముని అనేటువంటి వాడు ఎవరు అని అంటే కనుక, ప్రతి మునికి కూడాను ఆయన ఏం చేస్తాడంటే కనుక, ముని తన మనస్సుని రకరకాలుగా దాన్ని అజిటేట్ చేస్తారనమాట. అంటే దాన్ని బాగా ఉత్తేజపరుస్తారనమాట. పరిచి ఆ విధంగా తర్వాత ఎలా కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దేనికోసం అంటే కనుక వాళ్ళు మానసిక కల్పనలు చేస్తూ ఉంటారు. కానీ ముని అనేటువంటి వాడు ఏంటంటే కనుక ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి ఇంకా రాలేదు. అన్ని రకాలుగా కూడా ఆప్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా అయితే ఏంటి, ఈ విధంగా అయితే ఏంటి అని చెప్పి ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ప్రతి ముని కూడా ఏంటంటే కనుక మహాభారతంలో చెప్పినట్లు ప్రతి ముని కూడా రకరకంగా వేరే కొత్త రకంగా ఆలోచించాలి. ఆలోచించకుండా వేరే మునితోటి ఆయన ఏకీభవిస్తే గనక ఆయన ముని అవ్వడనమాట. మన్యమతం విభిన్నం. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క కొత్త రకమైనటువంటి ఆలోచన ఉండాలన్నమాట. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి యొక్క స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఆ యొక్క స్థితప్రజ్ఞుడు ఏంటంట, కన్క్లూజన్కి వచ్చేసాడంట, నిశ్చయానికి వచ్చేసాడంట. ఏంటంట ఆ నిశ్చయము, వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభ. ఈ యొక్క ముని అనేటువంటి వాడు, స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు ఏంటంటే కనుక అన్ని రకాలైనటువంటి మనోకల్పనలన్నింటినీ కూడా పూర్తి చేసేసాడు. ఇంకా పూర్తి చేసేసి ఈ యొక్క మనోకల్పనలన్నింటినీ కూడా దాటేసి దాని యొక్క నిశ్చయం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, ప్రశాంత నిశ్శేష మనోరదాంతుడు. సో ఎవరైతే కనుక ఈ యొక్క అన్ని రకాలైనటువంటి మెంటల్ స్పెక్యులేషన్స్ అన్ని కూడా పూర్తి చేసి వచ్చేసాడంట.
అటువంటి వ్యక్తి ఏంటి కన్క్లూజన్కి వచ్చేసాడు? వాసుదేవ సర్వమితి బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభ. సో అటువంటి కన్క్లూజన్ కి యొక్క ముని అనేటువంటి వాడు రావడం జరిగిందనమాట. సో ఈ విషయాల్ని ఈ రోజు మనం చర్చించుకోబోయేటువంటి విషయాల్ని కనుక మనం చూస్తే, చక్కగా నేర్చుకుంటే, సో హౌ వి సీ అవర్ లైఫ్, సో మన యొక్క జీవితాన్ని మనము నడుచుకునేటువంటి విధానం అనేటువంటిది మారిపోతుంది. సో ఏం జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా మన యాంగిల్ ఆఫ్ విజన్ మారుతుంది అనమాట. ఈ యొక్క విషయాలను అన్ని కూడా చక్కగా నేర్చుకుంటే కనుక. సో ఎప్పుడైతే కనుక కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాడు అనమాట, సో ఎలా ఉంటుంది అతని యొక్క ప్రవర్తన, ఎలా ఉంటుంది? ఈ విధంగా కష్టాలు వచ్చినప్పుడు, త్రివిధ క్లేశాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే సుఖాలు వచ్చినప్పుడు కానీ ఏ విధంగా ఉంటుంది? సో ఎప్పుడైతే కనుక వాడికి కష్టాలు వచ్చినాయి అనుకోండి, భక్తుడికి ఏమనుకుంటాడు? సో ఈ యొక్క కష్టాలకి కారణం ఎవరు? నేను చేసినటువంటి చెడ్డ కర్మలు, నేను చేసినటువంటి చెడ్డ కర్మల మూలంగానే నాకు ఈ కష్టాలు వచ్చినాయి. కాబట్టి వీటికి కారణం ఎవరు? నా యొక్క దుఃఖాలకు కారణం ఎవరు? నేనే. కానీ ఏం చేస్తున్నారు స్వామి కృష్ణ భగవానుడు? ఏం చేశారు? నాకు రావలసినటువంటి ఆ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా చాలా తగ్గించేసి ఏదో కొంచెం ఇచ్చారు నాకు. సో అది స్వామి యొక్క కరుణ అని చెప్పి, అటువంటి సమయంలో కూడా ఏం చేస్తాడు? యొక్క స్థిత ప్రజ్ఞుడైనటువంటి భక్తుడు ఏం చేస్తాడు అంటే కనుక స్వామినే పొగుడుతాడనమాట. అదేవిధంగా సుఖాలు వచ్చినాయి, ఏదో ప్రశంసలు వచ్చినాయి, అందరూ కూడా చాలా పొగుడుతున్నారు. చాలా నువ్వు గొప్పగా చేస్తున్నావయ్యా భక్తి, అందరికీ బాగా చెప్తున్నావయ్యా, నువ్వు సూపర్, చాలా బాగా నడుచుకుంటున్నావు, అందరూ కూడా అతను పొగుడుతున్నారు. సో అప్పుడు అనుకుంటాడు అనమాట, అతను బయటకు కూడా చెప్తాడు ఆ భక్తుడు, ఏవైతే ఈ యొక్క ప్రశంసలు వచ్చినాయో, ఈ యొక్క సుఖాలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఏమి ఎగురు గంతేసి గర్వం తెచ్చుకోవడం కానీ, విర్రవీగిపోవడం కానీ ఏమీ ఉండదు. అప్పుడు కూడా ఇదివరకు కష్టాలు వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నాడో అదే స్థితిలో ఉంటాడనమాట మానసికంగా. సో ఏమిటా స్థితి? ఈ యొక్క సుఖాలు ఏవైతే కనుక, పొగడ్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు రావలసినటువంటివి కాదు, నా యొక్క కర్మ ప్రకారం ఇవన్నీ కూడా రావాల్సినటువంటివి కాదు. కానీ స్వామి ఏం చేశారు? ఆయన యొక్క కరుణతోటి వీటినన్నిటినీ కూడా నాకు ఇచ్చారు. ఆయన కరుణ మూలంగానే వచ్చింది. సో ఈ రెండు రకాలైనటువంటి పరిస్థితుల్లో ఆయన క్రెడిట్ ఎవరికి ఇస్తున్నారండి? శ్రీకృష్ణ భగవానుడికి, ఆయనకే క్రెడిట్ ఇచ్చేస్తున్నారు. ఏమీ ఉంచుకోవట్లేదు, తన దగ్గర ఏమీ ఉంచుకోవట్లేదు అనమాట. సో ఇంకా ఆయన ఏ విధంగా భక్తి చేస్తాడు, సేవ ఎలా చేస్తారు స్వామికి అంటే కనుక, ఎటువంటి బంధాలు, ఆసక్తి కూడా లేకుండా, అదేవిధంగా అనాసక్తి కూడా లేకుండా ఆయన వీటిలన్నిటి నుంచి కూడా ఆ యొక్క సేవ అనేటువంటిది చేస్తూ ఉంటాడన్న. ఇంకా భక్తుడికి ఎలా ఉంటుందంట? భయమే అనేటువంటిది ఉండదన్నమాట. భక్తుడికి భయం అనేటువంటిది ఉండదన్నమాట. సో ఎక్కువగా ఆలోచించడు. ఏదైనా సేవ చెయ్యాలి అని అంటే కనుక ఓకే డన్ చేసేస్తాను అంతే, కృష్ణుడి కోసం చేయాలి కదా, చేసేస్తాం, ఏదైతే ఉందో అది కృష్ణుడు చూసుకుంటారు అంతే, నాకేం భయం లేదు. సో ప్రభుపాద్ గారు సో ఎప్పుడైతే కనుక మూమెంట్ చేస్తున్నారో ఆయన ప్రతిసారి కూడా ఆయన ఒక్కొక్క దేశానికి కొంతమంది భక్తులను ఆయన పంపించేసేవారు అనమాట. సో ఎవరైనా భక్తులు ఉంటే కనుక పలానా ఇద్దరు పిలవండి చెప్తారనమాట వాళ్ళకి, మీరు ఈ యొక్క పలానా దేశానికి వెళ్ళి అక్కడ ప్రీచింగ్ చేయండి. సో అలాగే మళ్ళీ పలానా దేశానికి వెళ్ళి మీరు ప్రీచింగ్ చేయండి. ఒక్కొక్కసారి ట్రైన్లో వెళ్తూ ఉంటారు ప్రభుపాద్ గారు, వెళ్ళేటప్పుడు చెప్తారు, ఏదైనా ఒక స్టేషన్ ఆగింది అనుకోండి, స్టేషన్లో చెప్తారు ఇద్దరు భక్తులకి, సో పలానా స్టేషన్ రాబోతుంది, లేకపోతే ఇక్కడ స్టేషన్ వచ్చింది, సో మీరిద్దరు కూడా దిగిపోండి, ఇక్కడ దిగిపోయి మీరు ఇక్కడ ప్రీచింగ్ స్టార్ట్ చేయండి. ఒకసారి ఏం చేశారు ప్రభుపాద్ గారు, ఇలాగే ఒక ఇద్దరు భక్తుల్ని సెలెక్ట్ చేసి మీరు పాకిస్తాన్కి వెళ్ళండి, పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ కృష్ణుడి గురించి ప్రచారం చేయండి. సో వాళ్ళు ఏం చేశారు, ఆ భక్తులు ఇద్దరు కూడాను వెళ్ళిపోయారు, వాళ్ళేం వదిలిపెట్టలేదు. అయ్యో పాకిస్తాన్ అంటే కష్టము, అక్కడ ఇది ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పి ఏం లేదు, భయం లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, ధైర్యంగా వెళ్ళిపోయారు. అప్పుడు ఏంటి 1971 ఆ రేంజ్ అనమాట, యుద్ధం, ఇండో పాకిస్తాన్ వార్ జరుగుతుంది ఆ టైంలో అనమాట, ఇంచుమించు జరిగింది ముందు వెనకాల సమయాల్లో అనమాట.
సో అటువంటి స్థితుల్లో కూడా వాళ్ళు భయపడకుండా వెళ్ళిపోయి వాళ్ళు ప్రీచింగ్ మిషన్ చేస్తూ ఉన్నారు. సో ఎలాగా అంటే గనక వాళ్ళకి ఎటువంటి భయం అనేటువంటిది లేదు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంచెం వాళ్ళకి బాగా డిఫికల్టీస్ వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ప్రభుపాద్ గారే చూసి మళ్ళీ వీళ్ళకి కష్టం వస్తుందేమో అని చెప్పి భయపడి శిష్యులకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ప్రభుపాద్ గారు మళ్ళీ వాళ్ళని వెనక్కి వచ్చేయమన్నారనమాట. సో భక్తులు ఆ విధంగా ఉంటారనమాట. వాళ్ళకి భయం అనేటువంటిదే ఉండదు. స్వామి సేవ కోసం ఏ పనైనా సరే చేయడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అయిపోతారనమాట. నో ఫియర్. ఇంకొకటి, ఎప్పుడైనా సరే మనం మన కోసం చేసుకుంటున్నాం, మన ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నాం. ఇది నా కోసం చేసుకుంటున్నాను, రిజల్ట్ రావాలి అని అనుకుంటాం. ఆ రిజల్ట్ రాలేదనుకోండి, మనకేమవుతుంది, వెంటనే కోపం వచ్చేస్తుంది. చాలా చాలా కోపం వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం నియంత్రించుకోలేము. అంత కోపం వచ్చేస్తుంది. కానీ ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తాడాయన? మొత్తం అన్ని రకాలైనటువంటి సేవలు కూడాను ఎటువంటి ఆసక్తి, అనాసక్తి లేకుండా చేస్తాడు. భయం లేకుండా చేస్తాడు. పూర్తిగా స్వామి మీద ఆధారపడతాడు. కృష్ణ, నేను నా యొక్క కర్మ చేశాను. నా బాధ్యత నేను చేశాను. దీనికి నువ్వు కావాలంటే ఫలితాన్నివ్వి, లేదంటే లేదు, నీ ఇష్టం అది అని చెప్పేసి పూర్తిగా కృష్ణుడి శరణాగతుడు అవుతాడు. సో ఆ విధంగా అవడం మూలంగా ఏమవుతుంది? రిజల్ట్ రాలేదనుకోండి, కోపం రాదు అతనికి. సో ఈ విధంగా మనము ప్రతిదీ అనుకుంటారనమాట. ఓహో, నాకు రిజల్ట్ ఇవ్వలేదు అంటే కనుక కృష్ణుడికి ఏదో ప్లాన్ ఉంది. అంటే నేను ఇంకా సేవలో ఏదైనా లోపం చేశానేమో, నెక్స్ట్ టైం ఇంకా బాగా సేవ చేయాలి అని చెప్పి ఇంకా ఉత్సాహంగా చేస్తారు. రిజల్ట్ రాలేదనుకోండి, భౌతిక పరంగా ఏం చేస్తారు, ఎవరైనా సరే నిరాశలోకి వెళ్ళిపోతారు. కానీ భక్తుడు అనేటువంటి వాడు అనుకుంటాడనమాట, ఓ, నేనేదో సేవలో ఏదో లోపం చేశాను, అందుకని స్వామి నాకు ఈ సక్సెస్ ఇవ్వలేదు. ఓకే, నాకు ఈ సక్సెస్ రాలేదంటే కనుక స్వామికి దీనికంటే కూడా ఉన్నతమైనటువంటి ప్లాన్ ఇంకోటి ఏదో ఉంది అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, తన యొక్క ప్రయత్నాన్ని, సేవను మాత్రం ఆపడనమాట. సో ప్రతిసారి కూడా ఆలోచించుకుంటాడు, నేను ఈ పని చేస్తున్నాను అంటే గనక స్వామి సంతృప్తి కోసమే చేస్తున్నాను. సో కృష్ణ, నా సేవ నేను చేస్తున్నాను, కానీ రిజల్ట్ ఇవ్వాల్సింది లేదు అని చెప్పేసి పూర్తిగా నీకే వదిలిపెడుతున్నాను అని చెప్పి ఆ విధంగా చేస్తారు. సో ఈ విధంగా చేయడం చాలా తేలిక అండి, కష్టమా? అందరూ చేయగలమా మనం? చాలా కష్టం ప్రభు. అటాచ్మెంట్ చాలా కష్టం ప్రభు. 10% చేయలేకం ప్రభు. 1% కూడా చేయలేకం ప్రభు. సో ఇది ప్రభు, మాకు కాదు ప్రభు. సో మనందరం కూడా ఇలాగే అనుకుంటాం అన్నమాట. ఓకే, ఇవన్నీ థియరిటికల్ గా తెలుసుకుంటాం మనం. ఓకే, ఇవన్నీ కూడా హై లెవెల్లో ఉండేటువంటి భక్తులకి వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేయగలరు. మరి మన పరిస్థితి ఏంటి? సో హై లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఓకే, బాగుంది, ఇవన్నీ కూడా చెప్పడానికి వినడానికి చాలా బాగుంది, హై లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు. కానీ మన పరిస్థితి ఏంటి? మనం ఇంకా లెవెల్లోకి వెళ్ళలేదు మనం. సో మన పరిస్థితి ఏంటి? సో దీన్ని చెప్పినంత తేలిక కాదు వీటిని ఆచరించడం అన్నమాట. అలాగని చెప్పేసి కష్టం కూడా కాదు, కష్టము కాదు, అదేవిధంగా ఇంపాసిబుల్, జరగదు అనేటువంటిది కూడా కాదనమాట. ఎందుకు కాదు అని అంటే కనుక దీనికి సంబంధించినటువంటి స్థితి, ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా మన అందరిలో కూడా ఉన్నాయన్నమాట. మన ఆత్మకు ఉన్న ఈ లక్షణాలన్నీ కూడా, ఇవేమి కొత్తగా మనం కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా మనం బయట నుంచి ఏమీ ఆపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇవన్నీ కూడా మనకి ఆత్మలో ఉన్నాయి. మన ఆత్మకి ఇన్హరెంట్ క్వాలిటీస్ లోపల ఉన్నాయి దానికి ఆల్రెడీ. కానీ ఏమైంది, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ప్రస్తుతము కప్పబడిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా చాలా కవర్ అయిపోయినాయి అన్నమాట. అవన్నీ కూడా కప్పేసి ఉన్నాయన్నమాట చాలా. సో కాబట్టి ఆ కప్పేసింది ఆచ్ఛాదన ఏదైతే ఉందో దాన్ని మనం తొలగించుకుంటే కనుక ఈ యొక్క ఆత్మ యొక్క నిజమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క స్థిత ప్రజ్ఞ అనేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎలా వస్తాయి ఈ లక్షణాలన్నీ కూడా అంటే కనుక చైతన్య మహాప్రభు చెప్తారు, చేతో దర్పణ మార్జనం భవ మహాదావ
అగ్ని నిర్వాపణం శ్రేయా కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం. సో ఏమైంది, మనకు ఉన్నటువంటి యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా అద్దం మీద దుమ్ము పడినట్లు అంతా కూడా కప్పబడిపోయింది మన యొక్క మనసు, మన యొక్క ఆత్మ అంతా కూడా. సో మనం అంతా కూడా ఆత్మతో కప్పబడిపోయింది ఇదంతా, దుమ్ము ధూళి వీటిలన్నిటితో కూడా. సో కాబట్టి ఈ యొక్క దుమ్ము ధూళిని తొలగించుకుంటే గనక మన యొక్క నిజమైనటువంటి రూపం ఏంటి అని చెప్పి అద్దంలో మనకు కనబడుతుంది. అదే విధంగా మనందరి యొక్క ఆత్మ కూడా ఇప్పుడు చాలా కప్పబడిపోయింది. ఎన్నో జన్మల నుంచి రకరకాలైనటువంటి కోరికలు, కంట్రోల్ చేయాలనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట. అనవసరమైనటువంటి విషయాలు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే కనుక ఈ యొక్క అహంకారము, అహం ఆకారము, నేనే ఈ శరీరాన్ని అనేటువంటి భావనతో కప్పబడిపోయి ఉన్నాం. సో వీటి నుంచి బయటపడాలి అంటే కనుక చైతన్య మహాప్రభు చెప్పినట్లు మనము ఒక హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా శ్రద్ధగా, ఎటువంటి అపరాధాలు లేకుండా మనము జపం చేయటం మూలంగా, అదేవిధంగా యొక్క భక్తి అనేటువంటిది మనము పెంపొందించుకోవడం, చాలా చక్కగా శ్రద్ధగా చేయటం మూలంగా మనము ఈ యొక్క వండర్ఫుల్ క్వాలిటీస్ అన్నమాట, వాటిని మనము తప్పకుండా పొందగలుగుతాం. మనం ఎవరైతే మన యొక్క ఆధ్యాత్మిక గురువులు ఉన్నారో వాళ్ళ యొక్క నిర్దేశంలో చేస్తే కనుక ఈ యొక్క లక్షణాలన్నీ కూడా పొందడం అనేటువంటిది పాసిబుల్ అవుతుంది, జరుగుతుంది. సో మనం ఇప్పుడు కప్పబడిపోయి ఉన్నాం కాబట్టి మనకు అవి దొరకట్లేదు. సో మనం భక్తి చేస్తే కనుక ఆటోమేటిక్గా వస్తాయి. దాన్ని ఎలాగ మనం తెచ్చుకోవాలి అంటే కనుక మనం వాటిని కల్టివేట్ చేసుకోవాలి. మనం వాటిని పెంపొందించుకోవడానికి మనము ప్రయత్నం అనేటువంటిది చేయాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క అదేవిధంగా మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉంటే కనుక ఈ యొక్క సుఖ దుఃఖాలు, పైకి వెళ్ళడము రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క భక్తుడు అనేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు, మంచి జరిగితే కనుక ఏం చేస్తాడు, స్వామికి ఆ క్రెడిట్ ఇచ్చేస్తారు, అంతేగాని తన దగ్గర పెట్టుకోడు. ఏదైనా బాధ కలిగింది, ఎవరైనా వచ్చి అతనికి ఏమైనా చేశారు అంటే కనుక అతను స్వామిని నిందించడు, ఎదుటి వాళ్ళని కూడా నిందించడు అన్నమాట. సో ఏం చేస్తాడు, అతనికి యొక్క కేవలం కృష్ణుడి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. సో దీన్ని మనం నేర్చుకోవడానికి ఎలాగండి, దానికి అది రావాలి అంటే కనుక ఎందుకు మనకి ఇది రావట్లేదు, ఈ స్థాయికి వెళ్ళట్లేదు అంటే కనుక మనకి ఈ యొక్క ఫోకస్ అనేటువంటిది లేదనమాట, కాన్సన్ట్రేషన్ అనేటువంటిది లేదు. మనందరికీ కూడా తెలుసు ఎక్కడికి వెళ్ళాలి, మనం స్వామి దగ్గరికి వెళ్ళాలి, అదే ఉన్నతమైనటువంటి మన యొక్క గమ్యం అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ మళ్ళీ ఎందుకు మనము ఈ యొక్క సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనం చలించిపోతూ ఉన్నాము, సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తూ ఉన్నాము, చాలా కష్టాలు బాధలు పడుతున్నాం అంటే కనుక దానికి కారణం ఏంటంటే కనుక మనకి ఫోకస్ లేదు. ఫోకస్ అంటే కనుక ఒకే విషయం మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం అనేటువంటిది లేదన్నమాట. సో దీన్ని ఒక చక్కని ఎగ్జాంపుల్తో మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడంట. సో ఏం చేస్తున్నాడు, సో ఎంత మంచి పనులు చేసినా సరే, ఎంత మంచిగా చేసినా సరే, ప్రతి ఒక్కళ్ళు వచ్చి అతన్ని నిందిస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు సరిగ్గా చేయట్లేదు, అది చెయ్యట్లేదు సరిగ్గా, ఇది చెయ్యట్లేదు, నువ్వు ఎందుకు పనికి రావు అని చెప్పి అందరూ కూడా నిందిస్తూ ఉన్నారంట అతన్ని ఎప్పుడు కానీ. ఒక్కళ్ళు కూడా వచ్చి ఆయన దగ్గరికి నువ్వు బాగా చేసావయ్యా శబాష్ అని చెప్పి ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయట్లేదండి. అందరూ అలాగే అంటున్నారు నన్ను అని చెప్పని అనుకుంటున్నాడు అతను. ప్రతి ఒక్కళ్ళు అలా అనుకుంటున్నారు. సో ఏం చేస్తాడు, ఇంకా తట్టుకోలేక చాలా రోజులు పాపం వెయిట్ చేస్తాడు. ఇంకా తట్టుకోలేక ఏం చేస్తాడు, ఒకసారి ఆ దేశానికి రాజుగారు ఉంటే కనుక ఆయన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఆయనతో చెప్పారంట, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరికి కూడా కరుణ అనేటువంటిది లేదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా నన్నే నిందిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా నన్నే తిడుతున్నారు. సో వీళ్ళందరినీ కూడా మార్చండి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను మీ రాజ్యంలో అని చెప్పని అంటారు. సో ఆయన యొక్క స్థితి చూసిన తర్వాత ఆ రాజుగారికి అర్థం అవుతుంది అనమాట, యొక్క సమస్య అనేటువంటిది ఎక్కడుందండి ఈ సమస్య,
సమస్య అతనిలోనే ఎక్కడ ఉంది? అతనిలో మనసులోనే ఆ సమస్య అనేటువంటిది అతనిలోనే ఉంది. అదే విధంగా రాజుగారు కూడా అనుకున్నారు, ఓహో! సో, ఎవరో ఒకళ్ళు కొంతమంది తిడుతున్నారు అని అంటే గనక ఓకే. నిజంగానే ఏదో తప్పు చేసుంటాడు, తిట్టుంటాడు. లేకపోతే గనక వాడికి ఇష్టం లేని వాళ్ళు తిట్టుండొచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అతన్ని నిందిస్తున్నారు, తిడుతున్నారు అంటే గనక సమస్య వాళ్ళలో లేదు. వీడిలోనే ఉంది. సో, కాబట్టి ఈ వీడి సమస్యకి ఏదో ఒకటి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి రాజుగారు ఆలోచిస్తారనమాట. ఓకే. నీ సమస్యకి నేను సమాధానం తర్వాత చెప్తాను. ప్రాబ్లమ్ తర్వాత సాల్వ్ చేస్తాను. కానీ అది చేసే ముందు నీకో టాస్క్ ఇస్తాను. అది నువ్వు చెయ్యాలి. ఏంటంటే గనక అక్కడ ఉన్నటువంటి సేవకుడిని పిలిచారనమాట. పిలిచి ఒక బంగారపు గిన్నెలో అన్నమాట. ఒక కుండ, ఒక పాత్ర లేకపోతే గనక ఒక బిందెలో అన్నమాట తీసుకొచ్చి దాంట్లో పూర్తిగా ఆయిల్ నింపారంట. నూనె. ఎక్కడ ఎంత వేశారంటే గనక నూనె దాని చివరి ఎడ్జ్ దాకా నూనె వేసేసారనమాట. ఏమాత్రం ఇంకొక చుక్క వేస్తే గనక ఆ నూనె ఒలిగిపోతుంది కిందకి. ఇంకొక చుక్క నూనె వేస్తే ఇంకో నూనె కిందకి ఒలిగిపోతుందన్నమాట. అంతలాగా బ్రిమ్ అలా తీసుకొచ్చి ఇతని చేతుల్లో పెట్టారు. రాజుగారు చెప్పారు, "ఈ పాత్రను తీసుకుని నువ్వు నా మహల్ చుట్టూరు ఒక రౌండ్ తిరిగి రావాలి. ఈ బిందెలోంచి కనుక ఒక చుక్క నూనె బయట పడినా, కారినా సరే కింద పడిందంటే కనుక నీకు శిరచ్ఛేదనం చేస్తాను. ఈ పని నువ్వు చెయ్యాల్సిందే. చెయ్యలేదంటే గనక నీకు వెంటనే తల నరికేస్తాను. వెళ్ళు ఈ పని పూర్తి చేసుకుని రా" అంటారు. ఇంక వీడు అనుకుంటున్నాడన్నమాట. సో, అందరూ తిట్టినా సరే పర్వాలేదు. ఆ తిట్లు ఎలాగైనా పడొచ్చు. అనవసరంగా ఈయన దగ్గరికొచ్చి నేను ఇరుక్కుపోయాను. ఇప్పుడు నా ప్రాణాల మీదకే వచ్చింది. వాళ్ళందరూ తిడితే గనక ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు నా ప్రాణాల మీదకొచ్చింది. కానీ ఏం చేస్తాడు? ఇప్పుడు వెనక్కి వెళ్ళలేడు. ఎందుకంటే రాజుగారు. ఆయన చెప్పిన పని చేయకపోతే గనక అప్పుడైనా శిరచ్ఛేదనం చేస్తాడు. కాబట్టి వేరే ఆప్షన్ లేదు. ముందుకు వెళ్ళి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క పని చేయాల్సింది. వీడేం చేస్తాడు? ఆ రాజుగారి మా సేవకుడు ఇస్తాడు. ఆ బిందె తీసుకుని, పట్టుకుని చూస్తాడనమాట. చాలా గట్టిగా పట్టుకుంటాడు. చాలా కేర్‌ఫుల్‌గా పట్టుకుంటాడు. ఇప్పుడు మెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఉంటాడనమాట. అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ. చాలా మెల్లిగా నడుస్తున్నాడు. మొత్తం కాన్సంట్రేషన్ అంతా కూడా ఆ యొక్క బిందె మీదే ఉంది. ఒక చుక్క కూడా కింద పడకూడదు అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు. చాలా శ్రద్ధగా ముందేమొస్తుందని చూసుకుంటూ, నడుచుకుంటూ, మెల్లమెల్లగా నడుచుకుంటూ ఏం చేశాడు? చాలా పెద్ద మహల్ అది. అయినా సరే దాని చుట్టూరు ప్రదక్షిణం చేసుకొని రాజుగారి దగ్గరకొచ్చి మెల్లగా దాన్ని కింద పెట్టేసి చెప్పారు రాజుగారికి, "అయిపోయిందండి. నేను చేసేసాను. మీరు చెప్పిన టాస్క్ చేసేసాను. సో, చాలా కష్టంగా ఉంది" అని అంటారు. బట్ చేసేసానండి అని చెప్పి అక్కడ పెడతారు. అప్పుడు రాజుగారు అడుగుతారనమాట ఆయన. "వెరీ గుడ్. చేసావు నువ్వు. కానీ చేసేటప్పుడు నువ్వేం చూసావు? నువ్వేం గమనించావు?" అంటారు. ఇప్పుడు ఆయన చెప్తారనమాట, "ఏమీ గమనించలేదండి నేను. నా దృష్టి అంతా కూడా ఆ బిందె మీద, ఆ బిందెలో ఉన్న ఏవైతే కనుక ఆ నూనె ఉంది కదా! అది ఒలిగిపోకుండా ఉండాలని చెప్పేసి దాని మీదే ఉంది నా దృష్టి అంతా కూడాను. ఎక్కడైనా కింద ఒలిగిందా? ఏం ఒలగలేదండి. అలాగే తీసుకొచ్చానండి. కానీ నీకో విషయం తెలుసా? నువ్వలా నడుస్తూ ఉన్నప్పుడు నిన్ను చాలామంది నా సేవకులంతా కూడా చూసారు నిన్నే. ఆ విషయం చూసావా నువ్వు?" "గమనించలేదండి నేను." "వాళ్ళందరూ కూడా నీ గురించే మాట్లాడుకున్నారు. ఒంపేస్తాడా? వీడు గెలుస్తాడా లేదా? లేతే ఓడిపోతాడా? ఇతను చనిపోతాడా?" అని చెప్పి అందరూ నీ గురించే డిస్కస్ చేసుకున్నారు. ఆ విషయాలేమన్నా తెలుసా నీకు? తెలీదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్నే చూసారు. ఈవెన్ నేను కూడా మధ్యలో వచ్చి ఎలా చేస్తున్నావా అని చూసాను నేను. నువ్వు చూసావా? చూడలేదండి అని చెప్తారనమాట. అప్పుడు చెప్తారనమాట, "నీకు ఫోకస్ ఉంది కాబట్టి, నీకున్నటువంటి ఆ కాన్సంట్రేషన్ ఉంది కాబట్టి బయట ఏమేమి జరుగుతున్నాయి? ఎవరు నీ గురించి ఏమనుకుంటున్నారు? ఎవరు నిన్ను నవ్వుతున్నారు నిన్ను చూసి? ఎవరు నిన్ను నిందిస్తున్నారు? ఎవరు నిన్ను పిచ్చివాళ్ళు అంటున్నారు? అనేటువంటి విషయాల్ని నువ్వు ఏమీ కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే గనక నీకక్కడ కాన్సంట్రేషన్ ఏంటి? ఆ బిందెలో నుంచి ఒక్క చుక్క కూడా ఆ నూనె కింద ఒలగకూడదు. అది లేకపోతే గనక నీ తల ఎగిరిపోతుందని కాన్సంట్రేషన్ అలా ఉంది నీకు. కాబట్టి నీకు ఫోకస్ లేదు. ఫోకస్ ఉంటే కనుక నువ్వు
ఎదుటి వాళ్ళు ఏమన్నా ఏమనకపోయినా వాళ్ళు మంచిగా అన్నా చెడ్డగా అన్నా సరే నువ్వు పట్టించుకోవా అని చెప్పి చెప్తారన్న. సో ఇదే మనందరికీ కూడా మన నిజ జీవితంలో అప్లికబుల్ అవుతుందన్నమాట. సో మన ఫోకస్ ఏమిటి? మన ఫోకస్ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందడం ఈ లైఫ్లో. దాన్ని పొందాలి అని అంటే కనుక మనం ఏమి చెయ్యాలి స్వామి దగ్గరికి వెళ్ళడానికి, దాని గురించి మాత్రమే ఆలోచించాలి. మిగతావంతా కూడాను వీడేం చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. మనం ఒక పని చేస్తున్నాం అంటే కనుక వెనక్కి లాగే వాళ్ళు 10 మంది ఉంటారు, ముందుకు వెళ్ళమనేటువంటి వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అలాగా ముందుకు వెళ్ళమనే వాళ్ళు ఉన్నా సరే, వెనక్కి లాగేస్తున్నా సరే, మనం మాత్రం వాటిని ఏమి కూడా పట్టించుకోకూడదు. యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నాయి, స్వామి చెప్పారు, సర్టిఫై చేశారు. ఇక్కడ దుఃఖాలయం అశాశ్వతము. మనకి సమస్యలు వస్తూ ఉంటాయి, సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. మన కర్మల ప్రకారం కొన్నింటిని స్వామి తగ్గిస్తూ ఉంటారు, కొన్నింటిని పెంచుతూ ఉంటారు. సో వాటిని ఏమి పట్టించుకోకుండా ఫోకస్ తోటి, సింగిల్ పాయింట్ అటెన్షన్ తోటి ఎక్కడికి వెళ్ళాలి, నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మనము మన ప్రయత్నం అంతా కూడా, ఎప్పుడు దృష్టి అంతా కూడా స్వామి మీదే ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా యొక్క సుఖ దుఃఖాలు కానీ, ఇక్కడ చెప్పినట్లు యొక్క రాగద్వేషాలు కానీ ఇవి ఏమి కూడా ఉండవు. మనం వీటిని ఏమి కూడా పట్టించుకోము. మనకి ఏదైనా సరే, మంచి చెడులు వచ్చినా సరే, ఎవరైనా సరే మనల్ని ప్రశంసించినా సరే, మనల్ని ద్వేషించినా సరే, వాటిని ఏమి కూడా మనం పట్టించుకోము. పట్టించుకోకుండా మనం వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనము స్థిరమైనటువంటి జ్ఞానంలో ఉండి మనము కూడా ఆ యొక్క స్థిత ప్రజ్ఞుడు అవ్వచ్చు. సో కాబట్టి మనందరికీ కూడా ఏంటంటే ఏమి లేదు మనకి, అందుకనే మనం ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తున్నాము. స్థిత ప్రజ్ఞత లేదు. స్థిత ప్రజ్ఞ రావడానికి ఏం కావాలి మనకి? మనసు ఒక దాని మీద కేంద్రీకరించట్లేదు. స్వామిని చేరుకోవాలి. ప్రభుజీ. ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ అనేటువంటిది మనందరికీ కూడా లేదు. అది చాలా ముఖ్యం అన్నమాట మనకి. అదే మనకి స్వామి కూడా చెప్తారు మనకి భగవద్గీతలో, అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. స్వామి చెప్తారు, ఓ అర్జున, ఎవరైతే కనుక శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, యొక్క భక్తి యోగంలో యొక్క శ్రద్ధ లేనటువంటి వాళ్ళు ముందుకు వాళ్ళు నన్ను పొందలేరు. వాళ్ళు ఏమవుతారంట, మళ్ళీ మృత్యు సంసార వర్త్మని, యొక్క జనన మరణ సాగరంలోనే మళ్ళీ వాళ్ళు పడిపోతూ ఇక్కడే తిరుగుతూ ఉంటారు. కాబట్టి యొక్క శ్రద్ధ, ఫోకస్ అనేటువంటిది భక్తిలో చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ఏమవుతుందో, ఒక్కొక్కసారి యొక్క శ్రద్ధగా ఉండాలి అని చెప్పి మనకు తెలిసిన ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటుంది, ఇది ఒక్కొక్కసారి బాగా ఉంటుంది. ఇది అవును, మామూలుగా వదిలేస్తే కనుక ఒక్కొక్కసారి బాగా శ్రద్ధ ఉంటుంది, ఒక్కొక్కసారి బాగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే, ఎవరైనా బాగా శ్రద్ధగా చేస్తూ ఉంటే కనుక వాళ్ళని చూసి మనకు కూడా ప్రేరణ వస్తుంది అనమాట. ఆహా, అంత శ్రద్ధగా చేస్తున్నాడు కదా వీడు, కాబట్టి నా వాళ్ళు చాలా ఫోకస్ గా చేస్తున్నారు, కాబట్టి నేను కూడా చెయ్యాలని మనకు కూడా మోటివేషన్ ఇస్తుంది అనమాట. కాబట్టి భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు, గురువు పాద పద్మాలను ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టకూడదు. ఆ విధంగా ఎప్పుడు కూడా మనం శ్రద్ధతోటి, ఫోకస్ తోటి కనుక మనం ఉంటే కనుక యొక్క సుఖ దుఃఖాలు, యొక్క రాగద్వేషాలు, సో అదేవిధంగా మంచి చెడులు, ఎవరైనా మనల్ని ప్రశంసించడం కానీ, ద్వేషించడం కానీ, వీటిని ఏమీ కూడా మనం పట్టించుకోవాలి. సో ఆ విధంగా మనము కూడా యొక్క స్థిత ప్రజ్ఞా స్థితికి వెళ్ళగలుగుతాం అన్నమాట. హరే కృష్ణ. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకుంది. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. చాలా బాగా చెప్తురు ప్రభు, చాలా బాగా చెప్తురు ప్రభు. అయితే మనము ఇదంతా మనము శ్రద్ధగానే చేస్తాం, అన్ని శ్రద్ధగా చేస్తాము, అన్ని మనకు గుర్తుంటుంది. అయినా ఇది మనకి అంత కంట్రోల్కి వస్తుందా ప్రభు? యాక్చువల్ గా మనం అందరం కూడా సాధకులే మాతాజీ. అది సో స్వామి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేయడమే మాతాజీ. కానీ సిన్సియర్ గా మనం ప్రయత్నం చేయాలి మన వైపు నుంచి. ప్రయత్నమంతా చేస్తాం ప్రభు, ప్రయత్నమంతా చేస్తాము, అయినా అది కంట్రోల్ కి వస్తుందా అనేదే డౌట్ వస్తుంది ప్రభు, నిజంగా. అది
యాక్చువల్ గా అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే కనుక మాయ ఏం చేస్తుందండి, మధ్యలో మనకి టెస్టులు పెడుతుంది. ఆ టెస్ట్ పెట్టినప్పుడు మనం పాస్ అవ్వాలన్నమాట. సో పాస్ అవ్వడానికి కనీసం సిన్సియర్ గా ప్రయత్నించాలన్నమాట. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్. రాజు గారి ఇచ్చిన హరే ప్రాక్టికల్ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ దండవత్. ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు అందరికీ కూడా. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై శ్రీల ప్రభుపాదికి జై నితాయ్ గౌర్ ప్రేమానందే. హరే హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.